అయ్యో ఏం చేస్తున్నారు? వదలండి వదలండి. అయ్యో వదలండి. ఇలా ఊరు మొత్తం చూసేలా ఇక్కడ నుంచి మాట్లాడుతున్నావు. ఎవడే వాడు? సార్ నీ కొరియర్ సర్వీస్ నుంచి వచ్చాను. కొరియర్ సర్వీస్ ఏంటో నాకు తెలుసా? అయ్యో చావరా. ఏమండి? కొట్టండి. వదిలేయండి. అయ్యో ఎందుకండి కొడుతున్నారు? ముందు వీడికి తర్వాత నీకు కావాల్సింది ఇస్తానే. సార్ అర్థం చేసుకోండి, నీ పార్సల్ ఇవ్వడానికి వచ్చాను. దీనిని చూడడానికి ఎన్నో వేషాలతో ఎంతో మంది వస్తారు. ఒక్క చూపుతోనే ఎందుకు వచ్చారో కనిపెట్టేస్తారు. అయ్యో ఏంటండి? వదలండి. వదలకుంటున్నారా? దయచేసి నమ్మండి. వదిలేయండి. నా దగ్గర ఇలా మాట్లాడతావా? వదలండి. వదలమంటున్నానా? అయ్యో నా మాట వినండి. ఆయన కొరియర్ ఇవ్వడానికి వచ్చాడు. చెప్పగవే. ఏంటండి ఇది? త్వరగా వచ్చి కాపాడండి. వదలండి వదలండి. దీనికోసం ఏ గిఫ్ట్ తీసుకొచ్చావురా? సార్ అర్థం చేసుకోండి సార్, ఇది ఫారెన్ నుంచి వచ్చిన కొరియర్. రహస్యంగా మాట్లాడడానికి ఫోన్ తీసుకుని వచ్చాడు సిగ్గు లేకుండా. ఎవరికి తెలియకుండా మాట్లాడడానికి నాకొచ్చింది. ఊరికి అబద్ధం చెప్పే. నాకు తెలియకుండా మాట్లాడి ఫోన్ కొనమని చెప్పావు కదా. ఒరే పిచ్చోడా, నువ్వు ఇప్పుడు పగలు కొట్టేది హరి నా కోసం సౌదీ నుంచి పంపించిన మొబైల్. అది పగలు కొట్టేసేవే. నేను ఇక్కడ దాకా జాతకం తీసుకొచ్చాను మేడం. మీరు కావాలంటే ఆయన పైన ఒక కంప్లైంట్ ఇవ్వండి. దయచేసి నన్ను వదిలేండి సార్. ఇది నమ్మే అంత పెరిగివాడిని అనుకుంటున్నావంటే లోపలికి రావే. ఇవ్వాల్సిందేదో ఇస్తాను. రావే. ఏదో బాధలో ఉన్నట్టున్నావు. ఏం బాధమ్మా? నేను గమనిస్తూనే ఉన్నాను. 2-3 రోజులుగా ప్రీతి బాబు నిద్రపోయిన తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నావు. ఏమిట్రా సమస్య? అంటే లోపల ఉక్కపోస్తుంది, ఇక్కడికొస్తే చల్లగా లేస్తుంది. అయితే ఒక ఏసీ కొనుక్కోవచ్చు కదా, లేదంటే ఏసీ ఉన్న రూమ్లో పడుకోవాలి. అలా ఉంటే బాగోదమ్మా. కృష్ణ, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావురా. నీ మనసు బాధపడితే ఈ తల్లికి తెలుస్తుందిరా. ఏంట్రా విషయం? బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిన దగ్గర నుండి నువ్వేదోలా ఉంటున్నావు. అదేంటో ఇప్పుడు చెప్పాల్సిందే. ఎమ్మెల్యే ప్రవర్తన వల్ల నీకు ప్రీతికి మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? చెప్పరా? అలాంటిదేం లేదమ్మా. మరి ఇంకేంటి, నాతో చెప్పరా? మనసులోని బాధ ఎవరికైనా చెప్పుకుంటే కదా ఆ భారం తీరుతుంది. ఏదైనా పర్వాలేదు, నువ్వు నాతో చెప్పరా. బాబు గురించే. బాబుకి ఏమైంది? బాబుని ఐసీయూలో ఎందుకు అడ్మిట్ చేశారని హాస్పిటల్కి వచ్చినప్పుడు నువ్వు అడిగావు కదా. వాడికి అలర్జీ, టీబీ లేదమ్మా. హార్ట్లో సమస్య. ఒక మేజర్ ఆపరేషన్ చేస్తేనే వాడు బతుకుతాడంట. నువ్వేమంటున్నావురా కృష్ణ? నిజమేమా? నేను నీకు మాత్రమే ఈ విషయం చెప్పాను. ప్రీతికి ఇంకా చెప్పలేదమ్మా. బాబుకి ఎలాంటి సమస్య లేదనుకుని తను చాలా ప్రశాంతంగా ఉంటుంది, అందుకే చెప్పలేదు. ఈ విషయం చెప్తే
తను అస్సలు తట్టుకోలేదమ్మా. పైగా తను కష్టపడుతుంది. కానీ బిడ్డ ఆరోగ్యం కోసం మనం ఏదైనా ఆలోచించాలి కదా. ఆపరేషన్ చేస్తే సరవుతుంది అనుకుంటే వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయిద్దాంరా. 7 ఏళ్ళొస్తేనే ఆపరేషన్ చేయగలమని డాక్టర్ చెప్పారు. అప్పటి వరకు ఇంతేనా? ఎలాంటి ప్రమాదం జరగకూడదని మనం ఆ దేవుణ్ణి కోరుకోవాలమ్మా. ఈ 7 సంవత్సరాలు ఈ విషయం ప్రీతికి తెలియకుండా దాచగలమా? నాకు తెలియదమ్మా. కానీ ఈ విషయం వెంటనే తెలియకూడదు. బాబు విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండమ్మా. నేను చూసుకుంటానురా. మన బిడ్డకి ఏ ప్రమాదము జరగదు. ఇంత పెద్ద భారాన్ని నీ గుండెలో దాచుకుని బాధపడుతున్నావా? నీకు తోడు నేనున్నాను కదరా. ధైర్యంగా ఉండు నాన్న. చెయ్యి బాగా కడుక్కున్నారా లేదా? చూసావుగా, సూపర్ గా కడిగాను. ఏం తినడం కోసం చెయ్యి కడుక్కొని వచ్చారు? అది సరే, సాధారణంగా రాత్రికి ఏం తింటావు? ఇంట్లో ఏ వంట చేయలేదండి. లేదా? ఎందుకని ఏం చేయలేదు? వంట చేయడానికి కిచెన్ ఉండాలి కదా. ఏమి లేదు. పాత్రలు లేవా, పొయ్యి లేదా, గ్యాస్ లేదా, స్పూనులు లేవా? ఈ ఇంట్లో ఏం తక్కువైంది? వంట చేయడానికి సరుకులైతే లేవండి. లేదంటే ఎక్కడికి వెళ్ళినా వెళ్ళి అక్షయ పాత్ర తీసుకురండి. అక్షయ పాత్ర అదేంటది? పాంచాలికి బహుమతిగా దొరికింది. ఓ, నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా? అంతకు మించి నేనేం చేయగలను? ఈ ఇంట్లో ఏమైనా ఉంటేనే కదా నేను వంట చేయగలను. ఎందుకని ఇంట్లోకి కావాల్సిన సరుకులు తేట్లేదు? పోరాటం చేస్తున్నారా? అది సరే. ఏమండి? సుమేష్, బయటికి చూడండి, రారా. అతను ఎందుకు పిలుస్తున్నారు? ఈ సమస్యకు పరిష్కారం కావాలి కదా. రే సుమేష్, తలుపు తీరా. ఏంటి ఏంట్రా ఇంట్లో సరుకులు లేవు అంటున్నారు? ఏమిటి? నువ్వు ఈ ఇంటికి కావాల్సిన సరుకులు కొనిచ్చి ఎన్ని రోజులైందని అంటున్నా. హలో, ఈ ఇంట్లో పెద్దవారయ్యేసరికి ఈ ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చినా మీరే చూసుకోవాలి కదా బావా. అలాగా? అలాగే బావా. అయితే ఈ విషయం గురించి నాకెవరు ముందే ఎందుకు చెప్పలేదు? ఒరే సతీష్, ఏమిట్రా రాత్రిపూట కచేరీ? అత్తయ్య, ఇంట్లో ఇంకా వస్తువులు కొనలేదా అని సతీష్ బావ దగ్గర అడుగుతున్నారు. అది ఎందుకురా వేళను అడుగుతావు నువ్వు? నాకేం పని లేదు కదా, నా దగ్గర డబ్బులు లేవని వాడికి అప్పగించాను. అలా నీ తెచ్చే వస్తువులతో మీరు తినాల్సిన అవసరమే లేదు. ఓ, అయితే నా మాటకి ఇంట్లో విలువ లేదు. ఆపరా, రేపటి నుంచి మర్యాదగా ఇద్దరు ఏదో ఒక పనిలో చేరండి. నాకు గవర్నమెంట్ జాబ్ దొరకటం చాలా కష్టం. PhD అప్లికేషన్ రెన్యువల్ ఇంకా చేయలేదు. ఊరికే పడుకొని నిద్రపోవడానికి జీతం ఇవ్వాలంటే నువ్వేదో కంపెనీ పెట్టరా. చెప్పింది అర్థమైందా? పనికి వెళ్ళటం గురించి నేను కొంచెం ఆలోచించాలి. ముందు డబ్బులు, లేదంటే వంటకు కావలసిన సామాగ్రి. ఇందులో ఏదో ఒకటి చేయకపోతే ఇక పస్తులు ఉండాల్సిందే. అనిలా, చెప్పింది అర్థమైందా? మిగతా వాళ్ళ డబ్బుతో వంట చేసి వీడికి పెట్టక్కర్లేదు. కష్టపడే వాళ్ళ అన్న తినాలి. జగదాంబ, కంటబలం అంగబలం ఉన్న వాళ్ళ ఇంట్లో ఉండి కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు పస్తులుంటున్నారే. తండ్రి బాధ్యతగా లేకపోతే ఇలాగే జరుగుద్ది. కడుపుతో ఉండి ప్లే స్కూల్కి పనికి వెళ్ళి అక్కడి నుంచి వస్తున్న జీతంతో బియ్యం అన్ని కొనుక్కొచ్చుకొని అందరికీ భోజనం పడుతున్న ఒక కోడలు నీకు ఉండేది కదా. బాలా గురించే చెబుతున్నాడమ్మా. తనని నువ్వు పెట్టిన కష్టాలకి ఆ దేవుడు కూడా నిన్ను క్షమించడే. దానికి దక్కే బహుమానమే ఇది. నువ్వు ఇక త్వరలోనే కడుపు మండుతూ ఆకలితో ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరాలి.
చిల్లర ఎంత ఉంది? 1 8 12 15 20 22 ఏంటండి హుండీని పగలు కొట్టేశారా? అదేం కాదు తల్లి, నా దగ్గర మిగిలిన డబ్బులు ఇవి మాత్రమే. బండి వ్యాపారం, రియల్ ఎస్టేట్, ఈ ఊర్లో 3 ఏకర్ ప్లేస్లు, అలా ఏమేమి ఉన్నాయి? అలా ఒక పెద్ద కోటీశ్వరుడినే పెళ్లి చేసుకున్నానని నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని. ఆ కోటీశ్వరుడే రేపొద్దున టీ షాప్ కి వెళ్ళటానికి చిల్లర్ని వెతుకుతున్నారు. నేను చెప్పిందంతా నిజమే. నేను పెళ్లి చేసుకోవడం కోసం ఎటువంటి అబద్ధం చెప్పలేదు. కానీ డబ్బు విషయంలో కొంచెం నిన్ను మోసం చేశాను. ఇలా చూడు, ఎంత పెద్ద కోటీశ్వరుడైనా ఉన్న డబ్బు పోవడానికి క్షణం చాలు. అది జీవితంలో కొంచెమైనా అనుభవించాను కదా అని. కానీ నాకు అలాగా ఈ ఇంటికి ఎప్పుడొచ్చానో అప్పటి నుండి స్టార్ట్ అయింది. ఇవాళ కిచెన్ కూడా అయిపోయింది. మరి తినడానికి ఏమీ లేదా? నేను వెళ్ళి వెతికాను, ఏమీ లేదు. అక్కడున్నది ఇదే. ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయింది. పర్లేదు, ఆకలిగా ఉంది కదా, తినొచ్చు. ఇక్కడ నుంచి సిటీ వరకు వెళ్ళి పార్ట్నర్స్ దగ్గర ఒక 1000 రూపాయలు అప్పైనా తెచ్చుండేవాడిని. ఇక్కడ నుండి సిటీకి వెళ్ళి 1000 రూపీస్ తీసుకోవటానికి మీకు సిగ్గుగా లేదా? కనీసం మీరు 5000 అయినా లోన్ తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వాలిగా. పేపర్లలో కోటాలో మోసం చేస్తున్నారని న్యూస్ వస్తోంది. కానీ మనం ఇక్కడ 100 రూపాయల కోసం కష్టపడుతున్నాం. పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎవరైనా మోసం చేసి ఎక్కడికైనా వెళ్ళి సెటిల్ అయిపోయి ఉండేవాడిని. మీరు నన్ను పెళ్లి చేసుకుందే చాలా పెద్ద మోసం కదండి. బాలాకని పెళ్లి చేసుకున్న వేణుగోపాల్ మీ అన్నయ్య అని ఒక్క మాట అయినా చెప్పుంటే నేను ఈ నరకానికి వచ్చేదాన్ని కాదు. అంటే నేను మిమ్మల్ని అసలు పెళ్లి చేసుకునేదాన్ని కాదు. అయ్యో, మరి మన ప్రేమ? ప్రేమ ఇంకేదైనా తిట్టేస్తాను. ప్రేమ స్టవ్ మీద పడితే అన్నం అవుతుందా? ఆకలిగా ఉన్నప్పుడు, ఒంట్లో బాగున్నప్పుడు ప్రేమతో ఏమీ చేయలేవు. అయినా ప్రేమించేటప్పుడు నువ్వు ఈ విధంగా మాట్లాడలేదే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అంతెందుకు పస్తులుండాల్సి వచ్చినా సరే దానికి సిద్ధంగా ఉంటాను అన్నావు. నా మీదున్న ప్రేమ కొంచెం కూడా తగ్గకుండా చూసుకోండి అన్నావుగా. ఓ, అప్పుడు పస్తు అంటే ఏంటో నాకు తెలియదు. మరి నువ్వేమనుకున్నావు? పస్తులు అంటే ఒక మెయిన్ డిష్ అనుకున్నావా? ప్రామిస్ గా అలా ఉండింది లేదండి. ఆకలితో నేను అసలు నిద్రపోను. నాన్నగారు చెప్పినట్టు నేను ఇంటికే వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నాను. నువ్వేంటి సీరియస్ గా చెప్తున్నావా? ఇలాగే ఉంటే నేను ఇలాగే చేస్తాను. నువ్వు నన్ను వదిలి వెళ్ళగలవా ఆశా? వద్దు, మన ఎదురు కలిసే వెళ్దాము. మీ ఇంటికా? ధైర్యంగా ఇంటికి వెళ్దామండి, జరిగేది చూద్దాం. అదొద్దు, ఇంకో రూట్ లో ఆలోచించు. అయితే మన ఇక్కడ నుండి సిటీలోకి వెళ్ళి ఒక చిన్న ఇంట్లో ఉండాలి. రెంట్ ఇవ్వటానికి ఇంకా భోజనం అంతా కలిపి నేను ఒక జాబ్ కి వెళ్తాను. ఏంటి? అదేం వద్దు. ఈ ఇల్లు వదిలేసామంటే మనకు ఇంట్లో రావాల్సిన వాటా రాకుండా పోతుంది. ఏమంటే ఇదంతా మీకు వస్తుంది అనుకుంటున్నారా? దానికి తగ్గ మూవ్మెంట్ నే కొంచెం కొంచెంగా చేస్తూ ఉన్నాను తెలుసా. అయితే ఏమైనా చేయండి, అప్పటిదాకా నేను ఇంటికి వెళ్తాను. మొత్తం డిసైడ్ అయ్యాక నన్ను పిలవండి. నువ్వు వెళ్ళకు, నువ్వే నా బలం. అయితే నా ఆకలిని తీర్చడానికి దారి చూడండి, లేకపోతే దీనివల్ల నేను ఏదైనా పెద్ద డిసిషన్ తీసుకుంటాను. అది మీ మీద ప్రేమ లేకుండా కాదండి. ఇలాగే జరిగితే మన మధ్య చాలా సమస్యలు వస్తాయి. మన దూరం అవ్వచ్చు, ఆ తర్వాత ఎనిమిస్గా మారుతాం. అదంతా జరగకూడదంటే నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళి ఉండటమే మంచిదండి. ఒకటి, ఈ ఇంటి రైట్స్ మనకి రావాలి, లేకపోతే ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. అలా వెళ్తే జప్తికి మనకి ఏ సంబంధం ఉండదు. మీరు కాస్త ఆలోచించండి. అమ్మ దివ్య, నిన్నంతా ఏడుస్తూనే ఉన్నా. ఇంకా ఏడుస్తూనే ఉంటే నష్టపోయింది తిరిగి వస్తుందా? నీకు తెలుసా అత్తయ్య, నిన్న రాత్రి నేను నిద్రపోలేదు. 1, 2 కాదు, 20,000 రూపాయలు ఫోన్ వెరక్కొట్టేశాడు. నా చేతికి కత్తి దొరుకుంటే పొడిచి చంపేసేదాన్ని. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా కొనిచ్చిన గిఫ్ట్, దాన్ని అతను పగలు కొట్టేశాడు. హరి కాల్ చేసి మొబైల్ ఎలా ఉందని అడిగినప్పుడు నేను ఎలా ఏడ్చారో తెలుసు. జరిగిందంతా నువ్వు తనతో చెప్పలేదా? చెప్పినప్పుడు మొదట నా మీద కోప్పడ్డారు. నేనేం చేశాను? అబ్నార్మల్ గా ఉన్న వేణుగోపాల్కి ఫోన్ ఎందుకు ఇచ్చావని అడిగారు. మీరు చూశారు కదా అత్తయ్య, నేనే ఇచ్చాను. అదిరేగా దాన్ని తీసుకొని విసిరి పగలు కొట్టేశారు. ఆ తర్వాత నన్ను ఓదార్చారు. పర్వాలేదు, బాల కోసం వదిలే గొడవ పడక అని. హరికి ఇప్పుడు కూడా బాలని బాధ పెట్టకూడదనే ఉంది. బాల విషయంలో అతను ఎప్పుడు ఇంతే.
బాల ఏడుస్తుంటే హరి తట్టుకోలేడు. పెళ్లికి ముందు అది ఓకే, కానీ పెళ్లి చేసి పంపించిన చెల్లి గురించి ఆయన ఇంకా బాధపడుతున్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా బాల పాప బాగున్నారనే ముందు అడుగుతున్నారు. కొన్నిసార్లు నేను బాగున్నానని కూడా అడగరు. సరైన మార్గంలో మనం ఏది విచారించకుండా వేణుగోపాల్కి బాలనిచ్చి పెళ్లి చేశారని ఆయనతో ఇప్పుడు గొడవ పడుతూ ఉంటాడు. వేణుగోపాల్తో నేను కలిసి బతకలేనని తన ఇంటికొచ్చి చెప్పినప్పుడు అతని ట్రీట్మెంట్ కోసం వాళ్ళిద్దరినీ కలపడం కోసం హరి గల్ఫ్ నుంచి ఇక్కడికి వచ్చాడు. చెల్లెల్ని సరైన వాడికి ఇచ్చి పెళ్లి చేయలేదన్న బాధ వాడికి ఇప్పటికీ ఉంటుంది. అయితే చెల్లెల సమస్య ఎంత సాల్వ్ చేసిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. ఎందుకు వేణుగోపాల్ లాంటి పిచ్చివాడిని మనం భరించాలి? వాడు బాలకి భర్త అయిపోయాడు కదమ్మా. ఎందుకు తనకి ఇటువంటి భర్త? అతయ్య, మనం అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుందాం. వేణుగోపాల్ బాల ఖచ్చితంగా డివోర్స్ చేసుకోవాలి. బాలకి తప్పకుండా ఒక మంచి ఉద్యోగం దొరికేంత చదువు ఉంది. తన బిడ్డని మనం కూడా చూసుకోవచ్చు. వేణుగోపాల్ని వదిలేస్తే తను ఇంతకంటే బాగానే జీవిస్తుంది. దానికి బాల ఒప్పుకుంటుందనుకోవట్లేదు. దానికర్థం బాల కోసం మనం వేణుగోపాల్ని భరించాలి, అంతేగా? మీ దగ్గర ఓపెన్ గా చెప్తున్నాను, నా వల్ల అది కాదు. వేణుగోపాల్ ఇక్కడ ఉంటున్న ఒక్కొక్క నిమిషం బాల మీద నాకున్న జాలి, ప్రేమ, అభిమానం అంతా తగ్గిపోతుంది. అందుకని నిన్న మనం చూసిన ఇంటికి త్వరగా మనం అద్దెకి వెళితే మంచిది. వేణు దుర్మార్గం భరించలేం, అది నిజమే. కానీ బాలని బిడ్డని వదిలి వెళ్ళిపోతుంటే మనం తనని వెళ్ళిపోమంటం లేదు కదా, మనమే కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. బాల వేణుగోపాల్ ఇక్కడే ఉండని. ఎంతగా న్యాయం చెప్పినా తనని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నట్టేగా. మీకు బాల మీద అంత సెంటిమెంట్ ఉంటే మరెందుకు వేరే ఇల్లు చూడడానికి వచ్చారు? వేణుకు భయపడి అజయ్ ఇక్కడికి రావడం లేదు. వేరే ఇల్లు అయితే అజయ్ అక్కడ ఉండొచ్చు కదా. అయితే మీరు బాలని వదులుకోను లేరు, అజయ్ కూడా మీతో పాటు ఉండాలి. కన్న తల్లిని కదమ్మా, అంత పసిబిడ్డని వేణుగోపాల్ దగ్గర వదిలేసి రావడానికి మనసు రావడం లేదు. ఇవి రెండు ఖచ్చితంగా జరగవద్దయ్యా. బాలని పాపని చూసుకుంటూ మీకు ఇక్కడ ఉండడం ఇష్టం అంటే దానికి నేను అడ్డుగా ఉండను. అది ఒక అమ్మగా మీ బాధ్యత, హక్కు. కానీ నేను ఇక్కడ ఉండలేను. బెంగళూరుకు వెళ్ళి సెటిల్ అయిపోతాను. ఎన్ని త్యాగాలు చేసైనా హరిని నాతో ఉండమంటారు. హరిని ఆ తర్వాత మీరు ఇంట్లో ఎదురు చూడకండి. చాలాసేపు అయింది. ఊరికే బొమ్మలు చూస్తూ కూర్చున్నావా? ఇదిగా ఇది చదివితే చాలు. టీ తీసుకోండి. అక్కడ కాదు, ఇక్కడ. ఆ టీ నాకివ్వు. నేను ఇక్కడ ఉండడం మొదలెట్టినప్పుడు మీతో ఏమన్నాను? నాకు కావాల్సింది ముందు చూసి మిగతా వాళ్ళని తర్వాత చూడమని చెప్పాను కదా. ముందు టీ ఇవ్వాల్సింది నాకు. ఇవ్వు. ఇలాగే ప్రతిరోజు ఉండాలి, అర్థమైందా? బాలకి టీ ఇచ్చారా? లేదు. మరి ఇంకెలా? తనే కిచెన్కి వెళ్ళి వేసి తాగాలా? నా కూతురికి తండ్రి కావాలి. నేను వేణుగోపాల్ని వదిలేస్తే పెరిగాక నా కూతురు అడుగుతుంది, నీ సంతోషం కోసం నాన్నను వదిలించుకున్నావా అని. నా కూతురు పెరగనివ్వు. వాళ్ళ నాన్నెవరో, అమ్మ ఏమేం భరిస్తోందో, ఎన్ని కష్టాలు పడుతోందో తనకి తెలియాలి. ఆ తర్వాత నేను చేసింది కరెక్ట్ అని తను చెప్పాలి. ఎందుకమ్మా ఇవన్నీ సహిస్తున్నావని అడగాలి. ఆ తర్వాత వేణుగోపాల్ జీవితం ఎలాగైనా పోనివ్వు. అంతవరకు నేను వేణుగోపాల్ని వదలను. ఎందుకంటే ఇవన్నీ చేస్తుంది ఆయన కాదు, ఆయన వ్యాధి. ఇంక నేనేమీ చెప్పలేను. నీ బాధ్యత తీరిపోయిందమ్మా. ఇక ఇక్కడ ఏం జరిగినా నువ్వు నా మీద నింద మోపకూడదు. నా నిర్ణయం వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. నా బాధలు ఎక్కువవుతున్నప్పుడు నా కోపం వస్తుంది. నువ్వు తప్ప నేనింకెవరి మీద కోపగించుకోగలను?